లేడీస్ అండ్ జెంటల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ వంశీ. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నాను. సో నేనైతే రీసెంట్గా ఒక కొత్త సిరీస్ అయితే స్టార్ట్ చేశాను. బేసిక్గా ఈ సిరీస్ దేని గురించి అని అంటే, మనం ఒక బండి కొనాలంటే ఇక్కడ మనకు డిఫరెంట్ బ్రాండ్స్ అనేవి ఉన్నాయి. ప్రతి షోరూమ్కి వెళ్ళి మనం ఆన్ రోడ్ ప్రైస్ అనేది కనుక్కోలేము కదా. సో నేనేం చేస్తున్నానంటే, ఇక్కడ డిఫరెంట్ బ్రాండ్స్కి సంబంధించిన ఒక డీలర్షిప్కి అయితే వెళ్ళి వాళ్ళ లేటెస్ట్ ప్రైస్ లిస్ట్ అనేది తీసుకొని, సో మా రూమ్కి వచ్చేసి ఇక్కడ నా చిన్న స్టూడియో సెటప్లో ఏంటంటే ప్రతి బైక్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ ఏంటి అండ్ ఆ బైక్ ఎవరు తీసుకోవాలి అనే దాని గురించి డీటెయిల్గా మాట్లాడుతున్నాను. సో ఇది సెకండ్ వీడియో అన్నమాట. ఫస్ట్ వీడియో నేను బజాజ్ కంపెనీ పైన చేశాను. ఆ వీడియో చూడలేదు అనుకుంటే వెంటనే వెళ్ళి చూడండి. అండ్ ఈరోజు మనం మాట్లాడుకునే బ్రాండ్ వచ్చేసి ట్రయంఫ్ అన్నమాట. సో ట్రయంఫ్లో టోటల్గా మనకి 6 బైక్స్ ఉన్నాయి. అండ్ 6 బైక్స్ యొక్క పర్పస్ ఏంటి, ఎవరు ఏది తీసుకోవాలి, అండ్ ప్రతి ఒక్క బైక్ గురించి డీటెయిల్ వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి. సో నేను ట్రయంఫ్లో టోటల్గా మీకు 6 బైక్స్ ఉన్నాయని చెప్పాను కదా. దాంట్లో మనకి ఫస్ట్ బైక్ వచ్చేసి స్పీడ్ T4, అలాగే మనకి స్పీడ్ 400, అలాగే స్క్రామ్లర్లో 2 బైక్స్ అయితే ఉన్నాయి. ఒకటి స్క్రామ్లర్ ఎక్స్, అలాగే XE అన్నమాట. నెక్స్ట్ మనకి కెఫే రేసర్ కేటగిరీలో ఒకటి మనకు థ్రక్సన్ 400 ఉంది. నెక్స్ట్ మనకి ట్రాకర్ 400 ఉంది. సో ఇవన్నీ బైక్స్ కూడా మనకు 349cc ఇంజన్కి అయితే డౌన్గ్రేడ్ చేశారు. కానీ ఇక్కడ 40 PS పవర్ మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటే ఇక్కడ రెండు బైక్స్ ఉన్నాయి. ఒకటి మీకు థ్రక్సన్, లేదంటే ట్రాకర్. మిగతా ప్రతి ఒక్క బైక్లో కూడా మనకి 37 PS పవర్ మాత్రమే ఉంటుంది. ట్రయంఫ్లో మనం ఫస్ట్ బైక్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ స్పీడ్ T4 వస్తుంది, తర్వాత స్పీడ్ 400 వస్తుంది. స్పీడ్ T4కి స్పీడ్ 400కి ఇక్కడ మేజర్గా డిఫరెన్స్ ఏముందో తెలుసుకోవాలనుకుంటే డీటెయిల్ కంపారిజన్ వీడియో అనేది మన ఛానల్లో ఉంది, వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఫస్ట్ మనం ఎంట్రీ లెవెల్ ట్రయంఫ్ స్పీడ్ T4 గురించి మాట్లాడుకుందాం. దీని యొక్క ప్రైస్ అనేది 2,72,424 రూపీస్ అయితే ఉంది. అలాగే నెక్స్ట్ స్పీడ్ 400. ఈ బైక్ అనేది మనకు 400cc సెగ్మెంట్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ రోడ్స్టర్ అన్నమాట. ఈ బైక్ అసలు క్రేజీ వాల్యూ ఫర్ మనీ అయిపోయింది. ఇప్పుడు ఈ బైక్ ప్రైస్ అనేది 3,09,773 రూపీస్ అన్నమాట. సో ఇక్కడ మనకు స్పీడ్ T4కి అలాగే స్పీడ్ 400కి పెద్దగా డిఫరెన్స్ లేదు కాబట్టి మీరు ఇంకొంచెం మనీ అనేది యాడ్ చేసుకొని స్పీడ్ 400 తీసుకోండి. లేదు మాకు స్పీడ్ 400 వద్దు, మాకు ఎంట్రీ లెవెల్ ట్రయంఫ్ని ఎక్స్పీరియన్స్ చేయాలని ఉంది, కొంచెం మైలేజ్ ఎక్కువ కావాలి, మేము చాలా వరకు కూడా కాంప్రమైజ్ అవుతాము అని అనుకుంటే కనుక మీరు స్పీడ్ T4 తీసుకోవచ్చు. లేదంటే నా చాయిస్ అయితే స్పీడ్ 400 అనే చెప్తాను. నెక్స్ట్ మనం స్క్రామ్లర్ కేటగిరీకి వెళ్ళినట్టయితే ఇక్కడ మనకు స్క్రామ్లర్లో 2 బైక్స్ ఉన్నాయి. ఒకటి స్క్రామ్లర్ ఎక్స్, అలాగే స్క్రామ్లర్ XE అన్నమాట. 2 బైక్స్లో మనకు ఇంజన్ సేమ్ వచ్చినప్పటికి కూడా ఇక్కడ ప్రైస్లో చాలా వేరియేషన్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఈ XE అయితే ఉంది కదా, దీంట్లో మనకి చాలా వరకు కాంపోనెంట్స్ అనేవి స్టాక్లో వస్తున్నాయి. అలాగే ఇక్కడ మేజర్ అడ్వాంటేజ్ ఉందో తెలుసా, ఇక్కడ క్రాస్ స్పోక్ మనకి ట్యూబ్లెస్ వీల్స్ వస్తున్నాయి కాబట్టి ఇది మేజర్ అడ్వాంటేజ్. ఒకవేళ ఎక్స్లో మీరు ఈ క్రాస్ స్పోక్ వీల్స్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి అనుకుంటే మీకు ఈజీగా 1 lakh వరకు కూడా అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయి, విచ్ ఇస్ లైక్ టూ ఎక్స్పెన్సివ్ అని చెప్పొచ్చు. సో ఎవరికైతే కొంచెం ఎక్కువ ఆఫ్ రోడింగ్ చేయాలి అనిపిస్తుంది కదా, ఎక్కువ కాంపోనెంట్స్ మాకు స్టాక్లోనే కావాలి అనుకుంటే మీరు XE అయితే తీసుకోవచ్చు. సో ఇక్కడ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే మనకు ఎక్స్ అనేది 3,40,147 రూపీస్ ఉంది. అదే మనం XE చూసుకుంటే 3,81,626 రూపీస్ అయితే ఉంది. ఇక్కడ మనకి ఆల్మోస్ట్ 40,000 ప్రైస్ వేరియేషన్ అనేది ఉంది కాబట్టి ఇక్కడ మీరే డిసైడ్ అవ్వండి, లైక్ మీకు XE కావాలా లేకపోతే XE కావాలని చెప్పి. మనం నెక్స్ట్ బైక్ గురించి మాట్లాడితే ఇక్కడ థ్రక్సన్ 400 అనేది ఉంది. ఈ సెగ్మెంట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ కెఫే రేసర్ బైక్ అన్నమాట. సో ఆల్రెడీ ఇండియాలో బెస్ట్ కెఫే రేసర్ బైక్ అనేది కాంటినెంటల్ GT 650 రాయల్ ఎన్ఫీల్డ్ సైడ్ నుంచి ఉంది. అది 650cc వస్తుంది, బట్ ఇది 400cc. ఈ లుక్ అనేది చాలా బాగుంటుంది, బట్ ఇంకొన్ని చేంజెస్ అనేది వీళ్ళు చేయాలి ఒక ప్రాపర్ కెఫే రేసర్ అవ్వడానికి. దీని యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ థ్రక్సన్ 400 అనేది మనకి 3,52,624 రూపీస్ అయితే ఉంది. సో ముందుతో కంపేర్ చేసుకుంటే ప్రైస్ అనేది మనకు చాలా వరకు తగ్గింది కాబట్టి ఇన్ కేస్ ఎవరికైనా ఒక మంచి కెఫే రేసర్ బైక్ కావాలి అనుకుంటే మీరు థ్రక్సన్ 400 అయితే కన్సిడర్ చేయవచ్చు. నెక్స్ట్ మనకి లాస్ట్ అండ్ ఫైనల్ అలాగే లేటెస్ట్ బైక్ ట్రయంఫ్ వాళ్ళు లాంచ్ చేసిన ట్రాకర్ 400. ఈ సెగ్మెంట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ లుకింగ్ బైక్ అన్నమాట. అసలు క్రేజీ లుక్స్ అనే ఉంటాయి. ఈ బైక్ ఆన్ రోడ్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే 3,21,103 రూపీస్ అయితే ఉంది. సో ఈ బైక్ లుక్స్ పరంగా అయితే నేను 10 out of 10 ఇస్తాను. అండ్ స్పీడ్ 400 తీసుకోవాలా అండ్ ఈ బండి తీసుకోవాలని చెప్పి చాలామందికి డౌట్ కూడా ఉంటుంది. ఇది కూడా మీకు క్లారిటీ అనేది ఇస్తాను. సో బాయ్స్, ఫైనల్లీ ఇది ట్రయంఫ్లో ఉన్న 6 బైక్స్ గురించి ఆన్ రోడ్ ప్రైస్ డీటెయిల్స్ అన్నమాట. ఇప్పుడు మీలో చాలామందికి ఉన్న డౌట్ ఏంటి, ఎవరు ఏ బైక్ తీసుకోవాలని చెప్పి చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. సో నా ఎక్స్పీరియన్స్ని మొత్తం బేస్ చేసుకొని నేను మీకు ఏ బైక్స్ రికమెండ్ చేస్తాను అని అంటే, ఫస్ట్ మనము స్పీడ్ T4 గురించి మాట్లాడుకుంటే ఎవరికైతే ఎంట్రీ లెవెల్ ట్రయంఫ్ బైక్ని ఎక్స్పీరియన్స్ చేయాలని ఉంది అనుకుంటున్నారు కదా, వాళ్ళకి స్పీడ్ T4 అనేది చాలా బెస్ట్ చాయిస్. ఇక్కడ మనకు మెయిన్ బెనిఫిట్ ఏంటో తెలుసా, స్పీడ్ 400తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ చాలా వరకు కాంపోనెంట్స్ అనేవి మనకు కాంప్రమైజ్ అవ్వాలి కాబట్టి ఇక్కడ మనకు
పార్ట్స్ రిప్లేస్మెంట్ కాస్ట్ కానీ మెయింటెనెన్స్ కాస్ట్ కానీ చాలా డిఫరెన్స్ అనేది మీరు నోటీస్ అయితే చేస్తారు. నేనేం చెప్తానంటే కొద్దిగా మనీ అనేది యాడ్ చేసుకొని మీరు స్పీడ్ 400 తీసుకోండి. ఎందుకంటే పెద్దగా మనకు ప్రైస్ వేరియేషన్ అనేది లేదు కాబట్టి డైరెక్ట్ స్పీడ్ 400 తీసుకుంటే మళ్ళీ ఫ్యూచర్లో మీరు ఆలోచించాల్సిన అవసరం లేదని చెప్పి నా ఒపీనియన్ అనమాట. ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు స్క్రామ్బ్లర్ యొక్క కాన్సెప్ట్ ఏంటి. సో బేసిక్గా ఏంటంటే ఒక్క బైక్తో మనం ప్రతి ఒక్క పర్పస్ని ఫుల్ఫిల్ చేసుకునేలాగా స్క్రామ్బ్లర్ యొక్క కాన్సెప్ట్ అనమాట. లైక్ సిటీ రైడ్స్ కానీ, హైవే, లిటిల్ బిట్ ఆఫ్ రోడింగ్, లైక్ ఆల్ రౌండర్ లాగా టూరింగ్కి యూజ్ చేసుకునేలాగా ఈ బైక్ అయితే మనకు బిల్డ్ చేస్తారు. సో ఇక్కడ ఎక్స్ అనేది మేక్ సెన్స్ అన్నమాట. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న ప్రైస్కి ఎక్సే తీసుకోండి. లేదు మేము ఇంకొంచెం హెవీ ఆఫ్ రోడింగ్ చేస్తాము, మాకు క్రాస్ పోక్ ట్యూబ్లెస్ వీల్స్ కావాలి అనుకున్నప్పుడు మీరు ఏంటంటే ఎక్సీకి వెళ్ళిపోండి. అక్కడ మీకు 40,000 ఎక్కువ పే చేయాలి. అక్కడ మీకు కాంపోనెంట్స్ కూడా చాలా వరకు స్టాక్లో వస్తున్నాయి. ఇన్ కేసు మీరు అవే క్రాస్ పోక్ వీల్స్ని ఎక్స్లో ఇన్స్టాల్ చేసుకోవాలి అని అనుకుంటే అక్కడ మీకు ఆల్మోస్ట్ 70 to మీకు 1 lakh రూపీస్ వరకు అయితే ఖర్చు పెట్టాలన్నమాట. సో అక్కడ ఆలోచించి మీరు అయితే డిసిషన్ తీసుకోండి. నెక్స్ట్ మనము ట్రాకర్ 400 గురించి మాట్లాడుకుంటే ఇది ట్రయంఫ్ వాళ్ళు రీసెంట్గా లాంచ్ చేసిన బైక్. ఈ బైక్ ఏంటంటే మిక్చర్ ఆఫ్ మనకి స్పీడ్ 400, అలాగే థ్రక్సన్ 400, అలాగే మనకి స్క్రామ్బ్లర్ 400 ఈ 3 బైక్స్ని మిక్స్ చేస్తే వచ్చే బై ప్రోడక్ట్ లాగా ఈ బైక్ అయితే నాకు అనిపించింది. సో బేసిక్గా ఈ బండి కొంచెం రైడింగ్ పొజిషన్ అనేది కూడా మనకి అగ్రెసివ్ సైడ్లో ఉంటుంది అండ్ హ్యాండిల్ బార్ కూడా చాలా వైడ్ అనేది ఉంటుంది. అండ్ దీంట్లో మనకి డ్యూయల్ ప్యాటర్న్ టైర్స్ వస్తున్నాయి కాబట్టి సో మీరు ఆన్ రోడ్ ఇంకా ఆఫ్ రోడ్ లిటిల్ బిట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ప్రైస్ అనేది మనకు స్పీడ్కి దీనికి ఒక 10,000 to 15,000 అనేది వేరియేషన్ అనేది ఉంది. సో ఇక్కడ మీరు ఆలోచించుకోండి, మీకు బెస్ట్ లుక్స్ కావాలి, కొంచెం అగ్రెసివ్ రైడింగ్ పోస్టర్ అయినా పర్లేదు అనుకుంటే మీరు ట్రాకర్ 400 తీసుకోండి. బట్ నాకైతే పర్టికులర్గా నాకు స్పీడ్ 400 చాలా బెటర్ అనిపించింది రైడ్ చేసినప్పుడు. సో ప్రతి ఒక్కరిది డిఫరెంట్ ఒపీనియన్ ఉంటుంది కాబట్టి సో 2 బైక్స్ మీరు టెస్ట్ రైడ్ చేసి డిసైడ్ అయితే చేసుకోండి. సో నేను ట్రాకర్ 400 గురించి సింపుల్గా చెప్పాలి అంటే ఇటు స్పీడ్ 400కి స్క్రామ్బ్లర్ 400కి మధ్యలో వచ్చే బైక్ అన్నమాట. సో ఈ 2 బైక్స్ యొక్క పర్పస్ని కూడా ఫుల్ఫిల్ చేస్తుంది. ప్రాపర్గా ఫుల్ఫిల్ చేయదు బట్ కొద్దిగా మీరు యూజ్ అయితే చేసుకోవచ్చు. సో ఈ బైక్ని మీరు టెస్ట్ రైడ్ తీసుకున్న తర్వాతనే కన్సిడర్ అయితే చేయండి. సో ఇక్కడ ట్రయంఫ్లో లాస్ట్ అండ్ ఫైనల్ బైక్ వన్ అండ్ ఓన్లీ ఎంట్రీ లెవెల్ కెఫే రేసర్ ఫ్రమ్ ట్రయంఫ్, అదే థ్రక్సన్ 400. ఈ బైక్ అనేది ఒక ప్యూర్ కెఫే రేసర్ ఫ్రమ్ ట్రయంఫ్ అన్నమాట. సో నాకు GT 650 నడిపి ఈ బండి నడిపితే నాకు సిటీలో జీటీతో కంపేర్ చేసుకుంటే ఇదే చాలా కంఫర్టబుల్గా అనిపించింది. లైట్ వెయిట్ ఉంది, అలాగే ఆ ఫ్రంట్ మనకి ఆ ఫేరింగ్ వల్ల చాలా మంచి లుక్ అనేది వస్తుంది. బట్ చాలామందికి ఆ లుక్ అనేది నచ్చరు, చాలా సన్నగా ఉంది అంటున్నారు కదా. కొంచెం వీళ్ళు ఇంకొన్ని చేంజెస్ అనేది చేసి ఒక ప్రాపర్ కెఫే రేసర్ లాగా తీసుకొస్తే ఇంకా బెటర్ ఉందని చెప్పి నా ఒపీనియన్. ఈ బైక్ పైన ప్రాపర్ రైడ్ రివ్యూ ఉంది, దీంట్లో ఉన్న మైనస్ ఏంటి ప్లస్ ఏంటి ఎవ్రీథింగ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫైనల్లీ ఇదన్నమాట ట్రయంఫ్లో ఉన్న 6 బైక్స్ గురించి డీటెయిల్డ్ ప్రైస్ లిస్ట్ వీడియో. అండ్ ఎవరు ఏ బైక్ తీసుకోవాలో కూడా మీకు ఐడియా వచ్చింది అనుకుంటా. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ది కామెంట్ సెక్షన్. అండ్ నెక్స్ట్ ఏ బ్రాండ్ పైన మీకు వీడియో కావాలో అది కూడా కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా మన ఛానల్లో చూడాలి అనుకుంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ విల్ సీ యూ అనదర్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. సైనింగ్ ఆఫ్ యువర్ మోటో బాయ్ వీకే.